దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. లవ్ మ్యారేజ్ బెస్ట్ అంటారా, అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ అంటారా? లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా లవ్ ఉంటే ఏదైనా బెటర్. అంటే ఈ మధ్యకాలంలో ఒక పక్క భర్తలు చంపుతున్నారు, ఇంకో పక్క భార్యలు కూడా చంపుతున్నారు. దాని గురించి ఏమంటారు? దాని గురించి చెప్పడానికి ఏం లేదు. ఒకరి మధ్య ఒకరి అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల అలా ఇష్యూస్ అవుతున్నాయని నాకు అనిపిస్తుంది. అంతే, ఎక్కువ దానివల్లనే ఉంటుంది. దీన్ని ఎలా మనం సాల్వ్ చేసుకోవచ్చు? సాల్వ్ చేయాలంటే మనం మారాలి. అంటే మనం ఒక్కరం మారితే సరిపోదు కదా, అందరూ మారాలి. అప్పుడే ఇది సాధ్యం అవుతుంది. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద ఇన్సిడెంట్స్ చూస్తే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఎఫైర్స్ వల్ల వేరే వాళ్ళని చంపేయడం జరుగుతుంది. అవి ఎందుకు వస్తున్నాయి అంటున్నారు? ఎందుకు వస్తున్నాయంటే ఒకరికొకరు కేర్ తీసుకోకపోవడం వలన, ఒకరి పట్ల ఒకరి నమ్మకం లేకపోవడం వల్ల కూడా కావచ్చు. లేదు అంటే ఇప్పుడు లగ్జరీ లైఫ్ కోసం అలవాటు పడి ఆ విధంగా కూడా అలా అయి ఉండొచ్చు. లవ్ మ్యారేజ్ బెస్ట్ అంటారా, అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ అంటారా? మ్యారేజ్ బెస్ట్ నాకు. అరేంజ్ మ్యారేజ్ ఎందుకంటారు? పెద్దలు చేసిన పెళ్లి కదా, నలుగురు వస్తారు, నలుగురు మాట్లాడతారు, ఇది చేయడానికి వస్తాయి. లవ్ మ్యారేజ్ ఏముంటుంది అని, ఎవరు వస్తారు, ఎవరు మాట్లాడితే ఎవరు ఇది చేస్తారు అని ఫ్యూచర్ ఉండదు కదా. రీసెంట్గా జరుగుతున్న అన్ని అరేంజ్ మ్యారేజెస్లోనూ అంటే ఏదర్ భర్త అన్న చంపేస్తున్నారు లేదా భార్య అన్న చంపేస్తున్నారు. దాని గురించి మీరేమంటారు? మన మీద ఆధారపడి ఉంటుంది అది, మన మీద ఆధారపడి ఉంటుంది. మంచితనము అది అంతా మన మీద ఆధారపడి ఉంటుంది. అట్లా జనాలు ఇప్పుడు జనరేషన్ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ పెళ్ళొద్దురా బాబు, ఎందుకు లవ్ మ్యారేజ్ చేసుకుంటే తల్లిదండ్రులు చంపేస్తారు, లేకపోతే అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే పార్ట్నర్ చంపేస్తున్నారు, అసలు నో మ్యారేజ్ అని అంటున్నారు. ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి ఏం చెప్తారు? నో మ్యారేజ్ అనేది అయితే ఉండదు కదా, ఎప్పుడోసారి అయితే మ్యారేజ్ అయితే చేసుకోవాలి కదా. పెద్దలు చెప్పింది చేసుకోవడమే మంచిది. అట్లా లవ్ మ్యారేజ్ బెస్ట్ అంటారా, అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ అంటారా? నో మ్యారేజ్ బెస్ట్ మేడం. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్రజెంట్ బయటికి వెళ్ళి ఒక ఆయిల్ ప్యాకెట్ కొనాలంటే మినిమం 200 పెట్టుకోవాలన్నమాట. సో దీన్ని బట్టి మనం పెళ్లి చేసుకోకుండా సింగిల్గా ఉండిపోవడం చాలా బెటర్. అదేంటంటే ఎప్పుడో ఒకటి ఎవరో కొన్ని చేసుకోవాలి కదా. ఎందుకు మనం చేసుకున్న కాడి నుంచి లేనిపోయిన ఖర్చులు, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, పార్కులు తీసుకెళ్ళాలి, అక్కడ తీసుకెళ్ళాలి అని చెప్పి లేనిపోయిన ఖర్చులన్నీ ఉంటాయి. ఆల్రెడీ పెద్ద బ్రేకప్ ఏదో అయినట్టుంది. లేదు మేడం, బ్రేకప్ ఏం అవ్వలేదు. లేదు మేడం, బ్రేకప్ లాంటివి ఏం లేవు, కానీ పెళ్లి చేసుకోకపోవడం మంచిది నా ఉద్దేశంలో అయితే. కానీ రీసెంట్గా కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి కదా, అంటే భార్యలు చంపేస్తున్నారు, భర్తలు కూడా చంపేస్తున్నారు. దాని గురించి మీరేమనుకుంటున్నారు? అంటే ఇవన్నీ చూస్తుంటే భయం అవుతుంది మేడం. అందుకనే ముందు పెళ్లి చేసుకోవాలంటే ముందు చాలా భయంగా ఉంది. ఎందుకు అని అంటే అమ్మాయిలే అబ్బాయిలను చంపేయడం అంటే మరీ ఘోరంగా ఉంది బయట సిచ్యువేషను. అవన్నీ చూస్తుంటే కొంచెం భయం వేస్తుంది. అంటే ఇప్పుడు జనరేషన్లో ఒకప్పుడు అబ్బాయిలను చూసి భయపడే వాళ్ళు, ఇప్పుడు అబ్బాయిలు అమ్మాయిలను చూసి భయపడాల్సి వస్తుంది. ఏమంటారు? మేడం, అమ్మాయిలు అట్లా పెట్టిన రూల్స్ అట్లా ఉన్నాయి కాబట్టి అమ్మాయిలకి స్వేచ్ఛ ఎక్కువ ఇచ్చేసారనమాట. అబ్బాయిలకి స్వేచ్ఛ తగ్గిపోయింది. అందుకనే అప్పుడు అబ్బాయిలు రేప్ చేసేవాళ్ళు, ఇప్పుడు అబ్బాయిలు రేప్ చేస్తున్నారు. అందుకనే సమాజం ఇలా తయారైందనమాట. లవ్ మ్యారేజ్ బెస్ట్ అంటారా, అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ అంటారా? రెండు మంచివే. ఓకే, ఇద్దరు కలిసి ఏ కష్టం వచ్చినా సరే తోడుండాలి, ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలి, ఏదైనా ఒకటి. బట్ అరేంజ్ మ్యారేజ్ ఈజ్ మచ్ మోర్ ఈజియర్ కైండ్ ఆఫ్ లైక్. ఎందుకంటే ఒకే నేపథ్యం ఉన్న వ్యక్తులు కలుస్తారు. ఓకే, పేరెంట్స్ బాగా సెలెక్ట్ చేసి చూసుకుంటారు ఆ విషయంలో. అది లవ్ మ్యారేజ్కి వచ్చేసరికి వాళ్ళిద్దరూ బాగా కలిసి ఉంటారు. మిగతా ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే దాన్ని సర్వైవ్ అవ్వగలరు అనమాట వాళ్ళిద్దరు కలిసి. కాబట్టి రెండు బోత్ హ్యాజ్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. ఇప్పుడు ఎక్కువగా విడాకులు ఎక్కువ జరుగుతున్నాయి, లేదా భార్యని భర్తని చంపడం, లేదా భర్తని భార్యని చంపడం, ఇలాంటివి ఎక్కువ జరుగుతున్నాయి. ఇవి చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? మన భారతీయతలో సంస్కారం అనేది అంటుంటారు. ఓకే, సంస్కారం అంటే మనం ఏ టైంలో ఏ విధంగా ఎవరితో ఎలా ప్రవర్తించాలి అనేది. ఓకే, ఆ సంస్కారం అనే దాన్ని మనం మర్చిపోతున్నాం అనమాట. ఓకే, ఎలా అయినా ఉండొచ్చు, ఫ్రీడమ్ పెరిగిపోతుంది, ఎలా అయినా ఉండొచ్చు, నా ఇష్టం ఉంటే చాలు అన్న టైప్లో అయిపోతుంది అనమాట. అవుతున్న కొద్దీ ఇలాంటివి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కామన్. అంటే పేరెంటింగ్ ఏమైనా ఎఫెక్ట్ పడుతుందంటారా దీని మీద? పేరెంటింగ్ వల్ల ఇలా జరుగుతుందంటారా, లేకపోతే వాళ్ళ ఓన్ నాలెడ్జ్ వల్ల ఇలా జరుగుతుందంటారా? నేను అడిగితే 50-50 పేరెంటింగ్ ఉంటుంది, వాళ్ళు వెళ్తున్న ఎన్విరాన్మెంట్, చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ కూడా ఉంటుంది. రెండు 50-50. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.